Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. విశాఖలో మహిళ దారుణ హత్యకు గురి కావటం తీవ్ర కలకలం రేపుతోంది. అక్కయ్యపాలెం శ్రీనివాస్ నగర్లో ఉన్న ఇక్కడ మీరు చూస్తున్నారు పిఆర్కే నాగ్ ఆనంద్ హైట్స్లో 103 ఫ్లాట్లో భార్యాభర్తలు ఉంటున్నారు. పిల్ల చంద్రశేఖర్ గారు అలాగే వాళ్ళ వైఫ్ పార్వతి గారు. యాక్చువల్లీ నేను 3:15కి ఇద్దరు ఉదయం 11 హాస్పిటల్కి వెళ్ళాం. 12 ఇద్దరు వచ్చారు. 1:30 2 వచ్చి 3 ఇద్దరు కలిపి భోజనం చేసాం. నేను యాక్చువల్లీ 3:20కి నేను పైకి వెళ్ళిపోతాను, షాప్కి వెళ్తాను. అలాగే నేను మా మిస్సెస్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నేను 7:30కి వచ్చాను. 7:30 ఆ టైంకి వచ్చి డోర్ తీసింది. అది అక్కడ ఏవో కుర్చీ పడిపోయి ఉంటే అంటే ఒకళ్ళు క్లీన్ చేసుకుంటుంది కదా, ఇవన్నీ పడిపోయి ఉంటే పసుపు గీసుపు అని చెప్పి అక్కడ ఏవో కారం పడిపోయింది అట్లా చూడండి. మరి నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చి చూస్తే ఇంకా రావట్లేదు. మరి పైకి వెళ్ళిందా అని చెప్పి లోన్ ఆ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో మంచం కింద మొఖం కింద వాల్చి కింద మూనుకుంది ముఖం. అప్పుడు నేను పార్వతి లేచి మా ఆవిడని తిప్పాను. గట్టిగా తిప్పితే మూవంట్లో అనట్లేదు. నాకు అప్పుడు భయం వేసింది, ఏంటి అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు పక్కనే మా ఫ్రెండ్ ఫోన్ చేశారు, మా పక్క వాళ్ళు చెప్పాను. వాళ్ళు అన్నారు బ్లాక్ అయిపోయింది ముఖం అంతాను. 108 ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చారు, చూసిన తర్వాత డిపార్ట్మెంట్లో వచ్చారు అందరూ. అది పిల్ల పార్వతి 53 53. ఈ అపార్ట్మెంట్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది? స్టార్టింగ్ అపార్ట్మెంట్ కొనుక్కోను, ప్లాట్ కొని మా ఓనే. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేనంటే కరోనా నుంచి ఉన్నాం. ఓపెన్ 9 స్టార్టింగ్ నుంచి అపార్ట్మెంట్లో ఉన్నాం మేము. మీకు ఎవరిపైన అనుమానం ఉందండి? ముందు ఎప్పుడైనా వచ్చి రావడం కానీ అట్లాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి నాకు అనిపించలేదు. బాడీ మీద ఏమైనా గాయాలు గుర్తించారండి మీరు? నేనేం చూడలేదు. గాయాలు ఏమి ఉన్నాయన్నా కానీ నేను అసలు చూడలేదు. ఎప్పుడు మా ఇంట్లో మా ఇద్దరు ఉంటారు. ఇద్దరు పిల్లలు పాపలు హైదరాబాద్ ఉన్నారు. ఇద్దరు హైదరాబాద్. ఏమైనా వస్తువులు వస్తువులు అంటే అదే మెల్ల ఉన్నాయి పోయాయి. ఇంకా అది ఏమి చూడాలి అంటే వీరో ట్రై చేశారు, అది ఓపెన్ అవ్వలేదు. కింద నా టైల్ ఎరగొట్టేశారు. బేసి టైల్ ముక్కలు ఉన్నాయి అక్కడ. అదే ఆ ఫ్రంట్ లాక్ నా దగ్గర ఉంది, లాన్ లాక్ వాళ్ళ దగ్గర ఉంది. అందువల్ల అది అనుకున్నాను. అది ఒంటి మీద బంగారం లేదు. నేను ఫస్ట్ నుంచి చూడలేదు. మా మిస్సెస్ పడిపోయింది కదా, అది ఏదో పైకి పడిపోయింది, దెబ్బ తెలియని చెప్పి దాన్ని ఇలా తిప్పి అది చూస్తున్నాను. చూస్తే లగట్లేదు. అప్పుడు నాకు అదొక టెన్షన్ వచ్చి పక్కింటి ఆయన కేకేసి సార్ ఏటైంది చూడండి మా మిస్ అంటే ఆయన వచ్చాడు. అంటే నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే నేను లోన్ ఉంది కానీ అది పాపాలు రావాలమ్మా. దానికి లోన్ ఓకే, సీసీ కెమెరా ఉంది. అది ఏం ఎరగొట్టలేదు. మీరు వచ్చి ఎంతసేపటికి మీ వైఫ్ అసలు పలకలేదు? నేను ఇల్లు వాష్రూమ్కి వెళ్ళి పైకి వచ్చానమ్మా. పక్క రూమ్లో వాష్రూమ్ ఉంది. అది వచ్చి లుంగి కట్టుకొని మా మిస్ దగ్గరికి వచ్చి లిగు అంటే లగట్లేదు. ఏమిటి అని చెప్పి మొక్కలు తిప్పి ఇలా కదిపాను. అప్పుడు ఇంక అసలు ఏమీ లేదు. నేను అనుకున్నా ఏదో పైనుంచే పడిపోయి దెబ్బ తడిసింది కదా అని చెప్పి ఇదంతా చూస్తుంటే కనబడలేదు నాకు. అప్పుడు ఎదురింటి ఆయన చెప్పాను, సార్ ఇలా పడిపోయింది, మా మిస్సెస్ పడిపోయి ఉంది, ఏంటి నాకు అర్థం అంటే ఆయన చూశారు. చూసిన తర్వాత ఏంటి అని చూస్తే బ్లాక్ అయిపోయింది ముఖం. మీరు చంటి గారు జాగ్రత్త ఉండాలని చెప్పి ఆయన కొంచెం దెబ్బలాడారు. అనేది అలా ఉంచాం అంతే. చిన్న అంటే కారం ఏదో పంపిస్తారు. కారం అక్కడ పడి ఉంది. అది కారం, అది కుర్చీ తిరబడిపోయి ఉంది. ఆ కుర్చీ పైన లాకర్ ఉంది. ఆ లాకర్ వాళ్ళ దగ్గర ఉందో మరి అక్కడ పెట్టారు తెలీదు. పై లాకర్ నా దగ్గర వేరే దగ్గర ఉంది. ఆ లాకర్ అది దొరకలేదు. ఇంట్లో ఉన్న ఆ పరిస్థితులు బట్టి వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అయి ఉంటారని అనుకుంటున్నారా మీరు? అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి నేనేం అనుకోలేదు, చూడలేను. ఇప్పుడు అనుమానం 7:30 వచ్చేస్తాను. షాప్గా వేరే మా మేనల్డ్ ఉంటాడు, అక్కడ చూసుకుంటారు. జస్ట్ అక్కడ రాగానే వచ్చేస్తాను. అది 7:30 కానీ మ్యాచ్ చూసుకుంటాను. T20 ఇంకాను అది రెగ్యులర్గా తను ఇంట్లో ఒక్కరే ఉంటారండి? మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఒకరే ఉంటాయి. మొన్న వరకు నా 1 మంత్ హైదరాబాద్ ఉందండి. నిన్న వచ్చింది, మా మంగళవారం మార్నింగ్ దురంతం వచ్చింది. అంతే 2 days అయింది వచ్చి.
ఈరోజు మార్నింగ్ రౌండ్ వాకింగ్ కూడా వెళ్ళాం ఇద్దరు కలిపి. ఈ మధ్య చూస్తున్నాం కదా, ఒంటరిగా ఉన్న వాళ్ళని లేకపోతే బంగారం కోసం నగల కోసం టార్గెట్ చేసి ఈవెన్ దోచుకొని వెళ్ళడమే కాదు హత్యలు కూడా తెగిస్తున్నారండి. మరి మాకు ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉండాలంటే భయం వేస్తుందా? ఇంత పెద్ద వయసు ఉన్న నిజమే చాలా భయం వేస్తుంది. అసలు నేను ఇలా ఊహించుకోలేదు అసలు ఇలా జరుగుతుంది. మా మిస్సెస్ పడిపోయింది కదా, పడిపోయింది అయితే బురకే తగిలిసింది కదా, దానివల్ల లగట్లేదు అనుకుంది తప్ప ఆ మెల్లో వస్తువులు లేనంతగా నాకు తెలియలేదు. అసలు తిప్పాను మామూలుగానే వస్తువులు నుంచి అటాక్ చేశాను అనుకోలేదు యాక్చువల్లీ. నేను చూసిన తర్వాత కారు అయిన తర్వాత అటాక్ చేసాను తెలిసింది. ఆ బీరో దగ్గర టైర్ ముక్క ఇరిగిపోవడం అవన్నీ బీర్వాలో వస్తువులు కూడా తీసుకెళ్ళడానికి వాళ్ళు ట్రై చేసి నాకైతే అలా అనిపిస్తుంది. ఫస్ట్ లాక్ నాది 2 పని వల్ల అవ్వట్లేదు, 2వ లాక్ వాళ్ళ దగ్గర ఉన్నట్టుంది. మా మిస్సెస్ అడిగి తీసుకున్నారు అని నేను అనుకున్నాను. ఎగ్జాక్ట్గా ఎన్ని గంటల టైం అప్పుడు ఇదంతా జరుగుతుంది? అంటే 4:41 నాకు వాట్సాప్ కాల్ వచ్చింది. మా మిస్సెస్ చేసి నేను లిఫ్ట్ చేయలేదు, చూడలేదు. చూడకపోతే వాళ్ళే మామూలుగా చేసినట్టు అని అనుకున్నాను, చూడలేదు. ఆడికి హాస్పిటల్కి వెళ్తాను వెళ్ళింది కదా నేను ఊరుకున్నాను. నేను 7:30కి వచ్చి చూడబోయి తలుపు ఎలా ఇప్పుడు తీసి ఉంటుంది. టీవీ చూసి టీవీ వేయలేదు, ఇలా తలుపు తీయగానే తీసి ఉంది. అదే నేను ముందు వాష్రూమ్కి వెళ్ళిపోయాను. వాష్రూమ్కి రాగానే ఇటు కుర్చీ పడిపోయి ఉంది, ఇటు కుర్చీ ముక్కన ఇరిగిపోయింది. అది లాకర్ ఉండే పై అది చెప్పి నేను ఒక ఆ బాత్రూంలో ఉందని చెప్పి చూసి ఇలా పడితే ఈ ఇంట్లో ఉంది పడిపోయి ఉంటే ఏంటి పాలు చేయడం పడిపోయావా ఏంటి అని చెప్పి పైసలు అడుగుతుంటే ఆయన చెప్పలేదు. నేను యాక్చువల్ ఫస్ట్లో అలా అనుకున్నాను, పడిపోయి ఏదో బురకే తగిలిసింది కదా అనుకున్నాను. చూస్తే ముఖం కింద పెడిసి లగట్లేదు. నేనేమో పట్టుకొని లాగి ముఖం తిప్పాను. అమ్మ ఏంటి చెప్పరా అంటే అసలు పలకించలేదు. తర్వాత ఇదంతా బెడ్రూమ్లోనే అంటే హాల్ నుంచి బెడ్రూమ్ అంతే. హాల్ రూమ్ ఈ ఇవతల బెడ్రూమ్లో పెడేశారు. అవును, ఆ బెడ్రూమ్లో వైఫ్ మీరు పిలిచినప్పుడు పలకలేకపోవడం వల్ల మీరు లోపల వస్తువులు అవి చూసి ఏదో జరిగి ఉంటుందని అనుమానం కూడా మీకు ఫస్ట్లో రాలేదు. అంటే క్లీన్ చేసుకుంటాం కదా, ఏ పసుపు ఒలిగిపోయింది కదా, కుంకుమ ఒలిగిపోయింది. మేము కారు అంటున్నారు, నేను తెలియదు వస్తువు ఎర్రగుంది. అది నేనైతే అబ్జర్వ్ చేయలేదు అసలు. మామూలు తుడిసినప్పుడు పడిపోయి కదా, క్లీన్ చేసుకున్న అలవాటు ఎక్కువ. దానివల్ల క్లీన్ చేస్తుంది వాళ్ళు పైకి మా కుర్చీకి పడిపోయింది కదా, కుర్చీ మొక్క సైడ్ ఇరిగిపోతే నేను అలా అనుకొని గబా ఈ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి మనిషి లగట్లేదు. లేకపోతే ఇంకా నేను అంటే రెగ్యులర్గా మీరు షాప్కి వెళ్తారు, ఈ టైంలో ఆవిడ ఒక్కరే ఉంటారు అని ఎవరికైనా ఆ టైమింగ్స్ తెలిసి ఉండొచ్చు అంటారా? ఉండొచ్చు. ఇదేంటి యాక్చువల్లీ 3 తర్వాత ప్రస్తుతానికి అనుమానం లేదు మేడం. ఎందుకంటే వస్తువులు పోయాయండి, ప్రస్తుతం మెల్లో అయిపోయేది. అది కూడా వస్తువులు అది ప్రస్తుతానికి మీ ఇంట్లో ఏమైంది మాకు ప్రస్తుతానికి కనబట్టలేదు. లాకర్ తాళం తెలిస్తే కానీ తెలియదు. లాకర్ అయిపోయి బహుశా లాకర్ బీరో ఓపెన్ అవ్వలేదు అనుకుంటున్నాను. ఆ లాకర్ నా దగ్గర ఉంది కాబట్టి అది దానికోసం అమ్మ మా మిస్సెస్ని ఇబ్బంది పెట్టారు అనుకున్నాను. ఆ తాళాలు ఇవ్వక తాళం జరిగింది, 2 తాళం దొరకలేదు. అయితే అటాక్ ముందు బీరో కూడా అటాక్ చేయడానికి ట్రై చేశారు. అవ్వలేదు. సార్, సిటీస్లోనే ఈ తరహా మర్డర్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగారం రేటు పెరుగుతోంది. ఈ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల రోడ్డుపై నడిచి వెళ్తూ ఉన్న వాళ్ళ మెడల్లో నుంచి కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇళ్లలోకి చొరబడి హత్యలు చేసేస్తున్నారు. ఏమిటంటే పోలీసు గట్రా బాగా పనిచేస్తున్నారు. ఈ పోలీసు ఎంత బాగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇలా ఉంది. నేను ఊహించినంటే ఈ లోకల్ వాళ్ళు కాదు అనుకుంటాను. ఈ బీహార్ ఒరిస్సా నుంచి ఇక్కడ చిన్న చిన్న పనులకు వస్తారు కదా, వాళ్ళకి డబ్బు లేనప్పుడు ఇలాంటి పనులు చేస్తారేమో అనుకుంటున్నాను. అది నా ఊహ. మరి వాళ్ళు సీసీ కెమెరాలు చూస్తే హ్యాండ్సమ్గా ఉన్నారు. అలాగా ఇద్దరు ఇప్పుడే చూసాము. ఇద్దరు కూడా హ్యాండ్సమ్గా ఉన్నారు. 35 to 40 ఆ ఇదిలాగా. అంటే ఫిజికల్ బట్టి చెప్పాం, ఫేసులు కనబడలే, రేపు కనబడతాయి. వీళ్ళు చూసింది 2 ఇద్దరే కనబడుతుంది. టీ షర్ట్లతో ఉన్నారు. అది మాకు సుమారు 8 ఆ ప్రాంతంలో వచ్చింది మేడం. ఇది జరిగింది. అతను హస్బెండ్ 7:30కి వచ్చాడు ఇంటికి. అతను పాన్ షాప్ రన్ చేస్తున్నాడు దొండ బజార్ దగ్గర. అతను ఆమె వైఫ్ ఇక్కడ ఉంటున్నారంట. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు. వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు హైదరాబాద్ ఉంటారు. అయితే అతను 3:30కి వెళ్ళాడు ఇంటి దగ్గర నుంచి. తర్వాత 7:30కి వచ్చాడు. అయితే ఆవిడ మధ్యలో ఇద్దరికి కాల్ చేసింది. 5:15 కూడా తోడుకోళ్ళకి కాల్ చేసింది ఆవిడ. సో అంతవరకు ఆవిడ లైవ్. ఇతను వచ్చి చూసరికి కింద పడి ఉంది. డిస్టర్బెన్స్ అక్కడ స్ట్రగుల్ మార్క్స్ అవి ఉన్నాయి. ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు అవి లేవు. కాబట్టి ఎవరైనా అను వ్యక్తులు వచ్చి కారం పొడి అది జల్లి ఉంది కింద.
ఆవిడ చనిపోయి ఉంది. బంగారం అంటే వస్తువులు మర్డర్ ఫర్ గెయిన్ కింద భావిస్తున్నాం ప్రాథమికంగా. సరే, ఇంకా లోపల ఏమైనా వస్తువులు అన్ని చెల్లా చెదరై ఉన్నాయండి. ఏ వస్తువులు పోయినా ఇంకా వాళ్ళు ఇంకా వెరిఫై చేసి చెప్తారండి. వాళ్ళ బంధువులందరూ వస్తున్నారు, చూసుకొని చెప్తారు. గాయాలంటే మెడ మీద కొద్ది స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయండి. ఇంకా మనకి తెలియదండి, ఒక వచ్చి ఇద్దరు వచ్చి చెప్పలే. ఇంకా సీసీటీవీ వెరిఫై చేస్తున్నారు. అది కూడా పూర్తిగా తెలియదు, ఎందుకంటే వాళ్ళ మెడలో ఉన్న వస్తువులు ఒక పుస్తల తాడు, నల్ల పుస్తల తాడు, చెవులు అని చెప్తున్నారు హస్బెండ్. ఇంకా బ్యాగులు అవి ఇంట్లో చూసాక అప్పుడు తెలుస్తుంది. బ్యాంగిల్స్ కూడా పోయి అంటున్నారు. మెడ మీద చిన్న స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయండి. అంటే ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎవరు చెప్పలేదండి, మన ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ తెలియదు, మనకు తెలియదండి. మేము 8:30 వరకు మా పుట్టబాన్ గుడిలో ఉన్నాం. ఇప్పుడు చైర్మన్ అలా తమ్ముడేమో ప్రెసిడెంట్ అనమాట. 8:40కి మేము లెఫ్ట్ అయిపోయాం. ఎవరైతే చనిపోయిందో అలా ఆయన నాకు తమ్ముడు మెదలవుతాడు. మార్నింగ్ వాకింగ్ కలిసాం. యాక్చువల్లీ ఆవిడ నేను మార్నింగ్ హైదరాబాద్ వచ్చింది. ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్ జాబ్ చేస్తున్నారు అని నిన్న వచ్చింది మా ఆవిడ. సరే, నేను మా మిసెస్ కూడా అనకాపల్లి ఉంటుందన్నమాట. నేను ఇవాళ వెళ్తాను అని చెప్పి అనుకుని జోక్ చేసి అయిపోయింది. 8:30కి మా ఫోన్ వచ్చింది ఇలాగని చెప్పి. అక్కయ్యపాలెం నడిబొట్టులో ఇలా మాట్లాడిందంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇది అక్కయ్యపాలెం అనేది విశాఖపట్నంకి ఆనిముచ్చేది, పీస్ఫుల్గా ఉంటుందని. అటువంటిది 3:30కి ఆయన వాళ్ళ ఆవిడ అందరూ కలిసి హాస్పిటల్ బావా అంటే చూసి నాకు వెళ్ళారు, చూసి వచ్చారు. దింపి పాన్ షాప్కి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి 7 o'clock వచ్చాడు. వచ్చిన తర్వాత డోర్ తీస్తుంటే లోనికి వెళ్ళిపోయి పార్వతిని పిలిచేసి లోనికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ పని చేసుకుంటుందేమో కుర్చీ తిరగబడిపోయి ఉంటుంది, కారం జరిగిందట. పడిపోయి పని చేసుకుంటామని చెప్పి లోనికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చాడు. ఆవిడ రావట్లేదు. అనుమానం వచ్చి బెడ్రూమ్ నుంచి వస్తే బెడ్రూమ్లో సారీ కనిపిస్తాను కింద నుంచి. ఆవిడ ఆయన పైకి లాగి చూస్తే ఎవడైనా మాట్లాడవు కదండి. ఆ టైంలో పార్వతి కొట్టి మొహం చూస్తే మొహంతో కలిపి ఉందట, ఆవిడ అన్కాన్షియస్ ఉందట. అంటే నాకు తెలియక ఏ మాట్లాడగా వస్తువులు చూడలేదు. పక్కింటి పిలిచాడట, వచ్చారు. చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ఎందువల్లంటే వాళ్ళ కాస్ట్ బాగా పెరిగిపోయింది మేడం. బంగారం అంటే ఆ బంగారం నుంచి డ్రగ్గిస్టులు బాగా అయిపోయారు. అందరూ కలిసి నంజాయ్ అంటారు పేసెంట్. చిన్న కుర్రాలు ఆ కట్టెలు చెప్పి మతిపోద్ది, అలా చేసి కట్టెలు ఉంటారు. వాళ్ళు ఏమన్నాం, చిన్నపిల్లలు వయసు 16-15 ఉంటాయి. వాళ్ళు ఏమన్నాం, ఈరోజు అలా తయారైంది. కానీ ఇంత పీస్ఫుల్ ఉన్న ఏరియా కూడా ఇలాగ ఏంటంటే చాలా బాధాకర విషయం మేడం. మీరు ప్రెసిడెంట్ అంటున్నారంటే మీ వాచ్మెన్ వైపు ఉంటారు కదా, ఈ ప్రెసిడెంట్ కాదు. నేను ఇక్కడ దీని ప్రెసిడెంట్ కాదండి, పుట్టబాన్ కూడా చైర్మన్ నేను. వాళ్ళ తమ్ముడు ప్రెసిడెంట్ ఆడ పిల్ల గోపి. ఈయనతో నా బాగా క్లోజ్. ఫస్ట్ నుంచి నేను బాబు ప్రెసిడెంట్.